వెలమ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వెలమ సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషారావు మండిపడ్డారు. శంకరయ్య వెల్మ సమాజాన్ని కించపరుస్తూ అసభ్య పదజాలంతో వెల్మ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ముఖ్యంగా ప్రజాపాలన రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెల్మ సమాజం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకరయ్య పైన కంప్లైంట్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముందుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా కులం లేదు, మతం లేదు. ఒక కులాన్ని కించపరిచే విధంగా నిన్న శంకరయ్య మాట్లాడడం మేమందరం వెల్మ సమాజము ఈరోజు వెల్మ కులస్తులు కూడా ఖండిస్తున్నారు. వెలమ కులస్తులపై చంపుతా కులం మీద పరుష పదజాలంతో ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా షాద్నగర్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోపల మేము ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు కావు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాద్నగర్ ఎమ్మెల్యేతోటి వెలమ కులస్తుల మీద ఇది మాట్లాడిపించిందని భావిస్తున్నాము.